ప్రీతి మృతి విషయంలో ఆమె అక్క అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సర్జరీకి అటెండ్ అయిన ఆమె అంత సడన్ గా ఎలా సిక్ అయిందని ప్రశ్నించారు. తనంతట తాను ఎలా ఇంజెక్షన్ తీసుకుంటుందని నిలదీశారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న ప్రీతి ఆర్గాన్స్ 3-4 గంటల్లోనే ఎలా పని చేయకుండా పోయాయని అనుమానం వ్యక్తం చేశారు. డ్యూటీలో చేరిన కొద్ది రోజులకే అంత పవర్ఫుల్ డ్రగ్ ను ఆమె చేతికి ఎవరిచ్చారన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రీతి అక్క డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్ తర్వాతనే సీనియర్స్ తో ఆమె వాగ్వాదానికి జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రీతి తన సీనియర్స్ తో మాట్లాడిన కాల్ డేటాను బయట పెడితే అసలు నిజాలు బయట పడతాయని వాస్తవమని ఆమె అన్నారు. మెడికో ప్రీతి తండ్రి నరేంద్రన్ సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురు ప్రీతిని సైఫే చంపేశాడని ఆయన ఆరోపించారు. సీనియర్ సైఫే విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి ప్రీతిని హత్య చేశాడని అన్నారు. తన కూతురు చావుకు కారణమైన నిందితుడు సైఫ్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రీతి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని నిందితుడు సైఫ్ను ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు. ట్రీట్మెంట్ పేరుతో తనను మభ్యపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హతను అన్నాడు. అర్హతను బట్టి అంటే నా దగ్గర పీజీ తీసుకుని సార్, పీజీ చేసిన వాళ్ళు గెస్టెడ్ ఉద్యోగం కావాలంటే గెస్టెడ్ ఉద్యోగం ఇస్తాను. ఆ తర్వాత హరీష్ రావు సార్తో మాట్లాడిపించి నేను దయాకర్ ఆయన దాంట్లోనే ఇప్పిస్తా అని చెప్పి ఇప్పిస్తాను అన్నాడు సార్. దానికి ఎంక్వైరీ చేపిస్తే దానికి కఠిన శిక్ష విధి చేపిస్తాను. దాంట్లో ఏం లేదు. అది వెనకపోయేదేం. ఎంజిఎం ఎఫ్ఐఆర్ ఎక్కడైందో అక్కడ తీసుకెళ్తారు. గాంధీ ఎంజిఎం అక్కడ మహాత్మా గాంధీ వరంగల్ అని అన్నారు. తీసుకోవాలి. ఎంక్వైరీ చేసి వాళ్ళని A1 A2 పెట్టమని చెప్పినాను. చేస్తామన్నారు. నేను సిట్టింగ్ జడ్జితోనే నిష్పక్షంగా విచారణ. ఆ రోజు రాత్రి ఈమెను ఆత్మహత్య అని చిత్రీకరిస్తున్నారు. ఆత్మహత్య కాదు, హత్య. ఇది ఆత్మహత్య అని చిత్రీకరిస్తే రేపు పొద్దున ఏమవుతుందంటే దీంట్లో హత్య చేసింది బయటికి రాదు. రేపు పొద్దున ఏమంటాడు ఆయన, నేను అరెస్ట్ చేయలేదు, ఉద్యోగపరంగానే నేను చెప్పినాను. అది రేపు సాక్ష్యాధారాలు లేకుండా ఆయన కరెక్టే చెప్పింది కదా, ఉద్యోగం చెప్పింది. ఇది ఎమర్జెన్సీ డ్యూటీ, డాక్టర్లు 24 hours కూడా. ప్రీతి మృతి విషయంలో ఆమె అక్క అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సర్జరీకి అటెండ్ అయినా ఆమె అంత సడన్ గా ఎలా సిక్ అయిందని ప్రశ్నించారు. తనంతట తానే ఎలా ఇంజెక్షన్ తీసుకుంటుందని నిలదీశారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న ప్రీతి ఆర్గాన్స్ 3-4 గంటల్లోనే ఎలా పనిచేయకుండా పోయాయని అనుమానం వ్యక్తం చేశారు. డ్యూటీలో చేరిన కొద్ది రోజులకే అంత పవర్ఫుల్ డ్రగ్ ను ఆమె చేతికి ఎవరిచ్చారన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రీతి అక్క డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్ తర్వాతనే సీనియర్స్ తో ఆమెకు వాగ్వాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రీతి తన సీనియర్స్ తో మాట్లాడిన కాల్ డేటాను బయట పెడితే అసలు నిజాలు బయటికి వస్తాయని ఆమె అంటున్నారు. ఇప్పుడు ఈ నిర్లక్ష్యానికి కారణం ప్రభుత్వమా లేకపోతే డాక్టర్ల? హైదరాబాద్ డాక్టర్స్ చేసిర్రు, వరంగల్ డాక్టర్స్ చంపేసిర్రు, గవర్నమెంట్ సపోర్ట్ చేసిర్రు, అందరూ ఉన్నారు. ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ వాళ్ళని చంపేయాలా? ఆ ప్రిన్సిపల్ వాళ్ళని అసలే ఏ చర్య తీసుకోలే వాళ్ళ మీద. అంటే మేము తక్కువ కులం అనే కదా ఇంతవరకు చూస్తున్నారు. అదే రెడ్డిస్ అయితే ఇప్పటికీ తను సస్పెండ్ అయ్యేటోడు, ప్రిన్సిపల్స్ వచ్చేటోడు, అందరూ అయిపోయేది. మమ్మల్ని ఎక్కడ గొడవ చేయకూడదని డెడ్ బాడీని హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. డెడ్ బాడీ హైదరాబాద్ వరకు షిఫ్ట్ చేశారు. ఆ రోజే చనిపోయింది తను. ఆ రోజు మేము ఫిక్స్ అయినా ఆ రోజే చనిపోయిన డెడ్ బాడీని
సీనియర్ల వేధింపులతో బలమరణానికి పాల్పడి గత 5 రోజులుగా మృత్యువుతో పోరాడిన వరంగల్ మెడికల్ స్టూడెంట్ ప్రీతి అంత్యక్రియలు తన స్వగ్రామం మొత్రాయిగిరిని తండాలో ముగిశాయి. ప్రీతి మరణంతో ఆమె కుటుంబ సభ్యులు బంధుమిత్రులు విలపిస్తున్నారు. అంతేకాక గిర్ని తండా అంతా కూడా ఈరోజు శోక సందర్భంలా మారిపోయింది. బట్ట దొరకదు కానీ బెదిరిస్తేనే వాళ్ళు ఈయన ప్రలోభం పడే అవసరమే లేదు. గులామీరి చేసే పని లేదు. ఎక్కడైతే మార్పులు ఉన్నాయో ఏం చేసినా మెడికల్ దాంట్లో చాలా ఎక్కువ హరాస్మెంట్ ఉంది.